ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల ఆలయం పర్వతమే శివుడు అనుకుంటే, మరి శివుని వాహనమైన నంది ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? పక్కనే మరో కొండై ఉండాలి, అవునా? ఖచ్చితంగా ఇక్కడ మనకి అటువంటి సన్నివేశమే కనిపిస్తుంది. మామూలుగా నందీశ్వరుణ్ణి చూడాలంటే దగ్గరికి వెళితే ముఖ దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే, మీరు ఆ కొండను నానా ప్రయాసలు పడి ఎక్కితే అక్కడ మీకు నంది కనపడదు. కేవలం ఒక ప్రదేశం నుండి మాత్రమే నందిని చూసే భాగ్యం కలుగుతుంది. ఎంత విచిత్రమో కదా! అరుణాచలం అంతా కూడా ఒక విచిత్రమే. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ మార్గంలో యమలింగం, నైరుతి లింగం మధ్యలో నిలబడి అక్కడ నిండి చూస్తే అక్కడ నందీశ్వరుని రూపంలో కొండ మీకు దర్శనమిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు పర్వతాన్నే శివుడిగా భావించే మనకు ఇంకొక పర్వత రూపంలో నందీశ్వరుడు కనిపించడం ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.